మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు షుగర్ వ్యాధి రహస్యాలనే కార్యక్రమంలో మనం వండి ఉప్పు వేస్తే మరి ఏమి నష్టం జరుగుతుందో తెలుసుకోబోతున్నాం. మనము జీవన విధానాన్ని మంచిగా లేకుండా చేసి జీవిస్తూ షుగర్ వ్యాధిని కోరి తెచ్చుకుంటున్నాం. అలాంటి షుగర్ వ్యాధి మనకు పోవాలన్నా, లేని షుగర్ వ్యాధి రాకుండా ఉండాలన్నా, అసలు షుగర్ వ్యాధితో పాటు ఇతర మొండి రకాలైన జబ్బులు మనకు తగ్గాలన్నా, మన శరీరంలో జీవ ప్రక్రియను సజావుగా జరగనివ్వకుండా ఆటంకపరిచే అతి ముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మనిషి ఏనాటి నుంచి అయితే నిప్పు కనుక్కున్నాడో, ఏనాటి నుంచి అయితే ఉప్పు కనుక్కున్నాడో ఆనాటి నుంచే మనకు ముప్పు మొదలైంది. నిప్పు ఉప్పు మన పాలిట ముప్పు. మరి ఇక్కడ వండటం ఉప్పు వేయటం, వండి ఉప్పేస్తే అని పెట్టాము, అందుకని టైటిల్. ఈరోజు ఏమి నష్టం జరుగుతుంది? మన అనారోగ్యానికి కారణం ఈ రెండు తప్పులే, పెద్ద కారణాలు. ఈ సృష్టిలో ఏ జీవి కూడా తన జీవ ప్రక్రియను సజావుగా జరుపుకోవడానికి ఈ రెండు తప్పులు మాత్రం చేయవు. ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని తింటాయి, దానికి ఉప్పు కలుపుకో. ఒక మనిషికే తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఆ మేధాశక్తిని సౌకర్యార్థం ముందు వండుకుంటున్నాడు. వండేసరికి చప్పదనం వస్తుంది, చప్పదనంగా ఉన్నదాన్ని తినలేడు కాబట్టి ఉప్పదనం కోసం ఉప్పేస్తున్నాడు. ఇక వండటం ఉప్పేయటం ద్వారా మన శరీరానికి ఏమిటి నష్టం జరుగుతున్నది? షుగర్ వ్యాధికి దీనికి సంబంధం ఏమిటి? ఏ పదార్థాన్నైనా మనం సృష్టిలో తీసుకుంటే ఆ పదార్థాల్లో ఒక నిష్పత్తి స్పష్టంగా కనపడుతున్నది. ఏమిటా నిష్పత్తి అంటే, సృష్టిలో ఉన్న ప్రతి ఆహారంలోనూ కూడా పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది, సోడియం అనేది తక్కువగా ఉంటుంది. ఈ సోడియం పొటాషియం బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటే జీవ ప్రక్రియ కరెక్ట్గా ఉంటుంది. ఎముకలు తయారవ్వాలంటే కాల్షియం కావాలి, ఫాస్ఫరస్ కావాలి. కాల్షియం ఫాస్ఫేట్ రూపంలోనే మరి ఎముకలు ఏర్పడ్డాయి. ఈ సృష్టిలో కూడా కాల్షియం ఫాస్ఫరస్ అనేది రేషియో ఉంటుంది ప్రతి ఆహారాల్లో. అలా ఉన్నప్పుడే మనకు ఆరోగ్యకరంగా ఉంటుంది. అట్లాగే ప్రతి కణము కూడా పని చేయాలంటే సోడియం పొటాషియం అనే లవణాలు అతి ముఖ్యం. మనకే కాదండి, 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవిని తీసుకున్నప్పటికీ ఆ జీవ కణము లోపల జీవ ప్రక్రియ జరగాలంటే సోడియం పొటాషియం కావాలి. ఆ సోడియం పొటాషియం అనేవి కూడా ప్రతి జీవికి ఎట్లా కావాలి అంటే, ఎక్కువ పొటాషియం కావాలండి, తక్కువ సోడియం కావాలి. ఏక కణ జీవి అమీబా దగ్గర నుంచి పెద్ద జంతువులు, ఏనుగులు, అంతకంటే పెద్ద జంతువులు ఏమైనా ఉంటే వాటి వరకు తీసుకుంటే ఏ జంతువైనా కణాల సముదాయమే కదా. కొన్ని కోట్ల కణాలు కలిస్తే ఒక అవయవం, కొన్ని అవయవాలు కలిస్తే ఈ శరీరము. ఈ శరీరం మొత్తం కోటాను కోట్ల కణాల సముదాయం. ఈ కణాలు పని చేయాలి అంటే కణాలు ఏం పని చేస్తాయి? గాలి, నీరు, ఆహార పదార్థాలని కణాలు లాక్కొని ఈ మూడు కలిసి మండి అంటే శక్తిని విడుదల చేస్తాయి అన్నమాట. ప్రాణవాయు సంక్షంలో ఆహార పదార్థాలు మండి వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడే శక్తి, ఆ వేడే మన శరీరం వెచ్చగా ఉండి పనిచేసుకోవడానికి ఆధారం అవుతున్నది. ఈ వేడి ఉత్పత్తి కావటము, అక్కడి నుంచి వేడి సరఫరా కావటము ఈ పదార్థాల నుంచి ఈ ప్రక్రియ జరిగితే దీన్నే జీవ ప్రక్రియ అంటారు. ఏ జంతువు అయినా సరే బ్రతికి ఉంటున్నది, తిని తిరుగుతున్నదంటే లోపల జరిగే జీవ ప్రక్రియ కణాల్లో ఇదనమాట. ప్రతి కణము ఇలా జీవ ప్రక్రియ చేయాలంటే కణానికి ఎక్కువ పొటాషియం కావాలి, తక్కువ సోడియం కావాలి. ఇక ఏ జీవికైనా ఇంతే. సృష్టి ఎలా ఉందో చూడండి. మీరు ఈ ప్రకృతిలో కనపడిన ఏ ఆహారాన్ని తీసుకోండి, పొటాషియం ఎక్కువ ఉంటుంది, సోడియం తక్కువ ఉంటుంది అన్నిట్లో. ఇది సృష్టి ధర్మం. ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటికీ ఏది కావాలో
ఆహారాలు అదే పెట్టి డిజైన్ చేయబడి ఉన్నది. అందుకనే మన పెద్దలు అంటారు, బ్రహ్మాండంలో ఏదుందో పిండాండంలో అదే ఉంది అని. అక్కడ ఉన్నది ఇక్కడ అవసరం, ఇక్కడ కావాల్సిందే అక్కడ ఉన్నది. మనము ఇతర జీవరాశుల వలె పండ్లో కూరగాయలో గింజలో అట్లా తీసుకుని ఇట్లా గనక పడేస్తే మన కణానికి కావాల్సింది సోడియం తక్కువ, పొటాషియం ఎక్కువ. ఆహారాలన్నిట్లో ఉంది సోడియం తక్కువ, పొటాషియం ఎక్కువ, కరెక్ట్గా వెళ్ళిపోతుంది శరీరం లోపలికి. అప్పుడు కణానికి కావలసినట్టు నిష్పత్తులు ఉన్నాయి కాబట్టి ఆ కణం ఆరోగ్యకరంగా జీవ ప్రక్రియ చేయడానికి అవకాశం కలుగుతుంది. అలాగే రా ఫుడ్ తింటున్నాయి జంతువులన్నీ. అందుకని జంతువులన్నిట్లో జీవ ప్రక్రియ సజావుగా జరుగుతుంది కాబట్టి ఏ జీవి ఎన్ని సంవత్సరాలు ఆయుర్దాయం అంటే అన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది. బ్రతికినన్నాళ్ళు అన్ని అవయవాలు ముసలితనంలో కూడా పనిచేస్తాయి. ఇది మీరు గమనిస్తున్నారు కదా. కుక్క ఆయుర్దాయం లేకపోతే నక్క ఆయుర్దాయం 10-12 ఏళ్ళు అట్లా ఉంటుంది. 12 ఏళ్ల పాటు అన్ని అవయవాలు పనిచేస్తాయి. తను మాంసమే తిని అడవిలో స్వతంత్రంగా తిని తిరుగుతూ ఉంటే నక్క కుక్కలకి. గేదెలు మేకలు 20 సంవత్సరాల వాటి ఆయుర్దాయం, ఆవులకి వీటికి 20 ఏళ్ల పాటు మేకలకి గేదెలకి ఆవులకి అడవుల్లో స్వతంత్రంగా తిని తిరుగుతుంటాయి కదండి. 20 ఏళ్ళు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది ప్యాంక్రియాస్ గ్రంథి, 20 ఏళ్ళు కీళ్లు పనిచేస్తాయి, 20 ఏళ్ళు గుండె పంపింగ్ కొడుతుంది. 19వ సంవత్సరంలో కూడా ఆ దున్నపోతు ఒక ఏదైనా యవనంలో ఉన్న గేదెను తీసుకొస్తే చక్కగా మళ్ళీ పిల్లలు పెట్టడానికి రెడీ అవుతుంది. నాకు ముసలితనం వచ్చింది, నా వల్ల కాదు అంటుందే. ఇక చివరి దశలో కూడా సంతాన భాగ్యాన్ని కలిగిస్తుంది. వాటికున్న పవర్ అది. ఏనుగు ఆయుర్దాయం 100 సంవత్సరాలు, 100 ఏళ్ల పాటు అన్ని అవయవాలు పనిచేస్తాయి. కారణం ప్రతి కణము ఆరోగ్యకరంగా పనిచేస్తున్నది. కణాలు పనిచేయడానికి కావలసిన ఆహారం ప్రకృతిలో ఉంది, ఉన్నది వేసేస్తున్నాయి, మ్యాచింగ్ జరుగుతున్నది, బండి నడిచిపోతున్నది. సరే, పశుపక్షాదులన్నీ ప్రకృతిలో ఉన్నదాన్నే తింటున్నాయి, కణాలు కోరుకున్నట్టు బ్రతుకుతున్నాయి కాబట్టి వాటి జీవ ప్రక్రియ సజావుగా సాగుతున్నది. మనిషి నిర్మాణం వేరా కాదు. పశుపక్షాదుల శరీరం ఎట్లా ఉందో మనుషులు కూడా శరీరం అట్లాంటిది, లోపల అవయవాల కూర్పు కూడా. మనుషులు కూడా చూస్తే వండకుండా తినేవారు ఎవరైనా ఉంటే వాళ్ళ విషయం చూడండి. ఋషుల్ని మనం చూస్తున్నాం, వండిని తినరు, ఉప్పు వేసిని నూనె వేసిని తినరు, ప్రకృతి ప్రసాదించిన పండ్లో గింజలో కూరలో అలాంటివి తింటుంటారు. వాళ్ళని మీరు చూడండి, 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు హాస్పిటల్ చుట్టూ తిరగకుండా, బ్రతికినన్నాళ్ళు మతిమరుపు రాకుండా, కళ్ళద్దాలు రాకుండా, పళ్ళు ఊడిపోకుండా, కీళ్ళు అరిగిపోకుండా, అట్లాగే కదలకుండా కూర్చున్నా సరే బొజ్జలు రాకుండా, 5-6 రోజులకి స్నానం వారానికి ఒకసారి చేసినా సరే, వేసిన బట్టలు వేసుకుంటున్నా సరే ఎక్కడ ఇన్ఫెక్షన్స్ రాకుండా, దోమలు కుడతాయి, ఏ నీరు పడితే ఆ నీరు తాగుతారు, ఎండలకి వానలకి చలిలో కూడా ఎక్స్పోజ్ అవుతుంటారు. అయినా సరే అంత ఎక్కువ కాలం ఆయుర్దాయం ఉన్నంతవరకు జీవించగలుగుతున్నారంటే వండటల్లా ఉప్పు వేయటల్లా. అందుకని వాళ్ళు అట్లా బాగున్నారు, ఆయుర్దాయం బాగుంది అక్కడ. అలా అసలు వండకుండా ఉప్పు వేయకుండా తినే మనుషులు ఋషులు కాకుండా ఇంకెవరైనా ఉంటారంటే జపాన్లో కొన్ని దీవులు ఉన్నాయి. ఈ మధ్య ఆ దీవుల్లో జనాభాని కనిపెట్టారనమాట. వాళ్ళైతే అసలు వండినవి తినరు. ఆ దీవులో ఉన్న జనాభా అంతా పండ్లు గింజలు లాంటి పచ్చి అట్లా తినేస్తుంటారు. ఎప్పుడన్నా కొన్ని గట్టి దుంపలు లాంటివి ఉంటే కాల్చుకు తింటారట. మాంసాహారం చాలా తక్కువ వాడతారట. శాకాహారం పండ్లు గింజలు బాగా తింటారు. అసలు ఉప్పు అంటే తెలియదు వాళ్ళకి. ఇక నూనెలో వంటలంటే తెలియదు. అమెరికన్ సైంటిస్టులు వీళ్ళు శాటిలైట్స్ ఇచ్చిన ఫొటోస్లో చూసుకుని వాళ్ళ దగ్గరికి హెలికాప్టర్స్లో వెళ్ళి చూస్తే 120 సంవత్సరాలు మినిమం బ్రతుకుతున్నారు వాళ్ళు. 140 వరకు ఆయుర్దాయం అందరికీ. 100వ సంవత్సరంలో పెళ్లి చేసుకుని కూడా మళ్ళీ బ్యాచ్లు దింపుతున్నారు. కొలెస్ట్రాల్ అనేది లేదు, బీపీ అనేది లేదు, కళ్ళద్దం ఒక్కడికి లేదు, పళ్ళు ఓడటం లేదు, షుగర్ అనేదే లేదు. 100 ఏళ్ళు 120 సంవత్సరం వయసులో కూడా చూస్తే. ఇది నేనేదో స్టడీ చేసి చెప్పానంటే మీరేదో 4 కలిపి చెప్పారనుకోవచ్చు. టీవీల్లో వచ్చింది కదా, మన తెలుగు ఛానల్స్లో ఇచ్చారండి ఇవన్నీ, ఈ విషయాలు చెప్పారు. అంటే
పుస్తకాలు హెల్త్ మ్యాగజైన్స్లో వచ్చేసినాయి ఇవన్నీ. అంటే అంత హెల్దీగా వాళ్ళు అక్కడ ఉన్నారు అని. కారణం తినే ఆహారం. అంటే ప్రకృతి అట్లా ప్రసాదించిన దాంట్లో ఈ సోడియం పొటాషియంలనే నిష్పత్తులు ప్రతి జీవకణం జీవ ప్రక్రియ చేయడానికి అతి ముఖ్యమైన రేషియో. అవి యథావిధిగా ఉంటాయి. ఇక్కడ